అటుకుల లడ్డు తయారు చేస్తున్నాను. షాప్లో కొనుక్కునే లడ్డూల కన్నా స్వీట్ల కన్నా ఇంట్లో తయారు చేసుకోవడం మంచిది. తక్కువ క్వాంటిటీలో చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 10 లడ్డూలు తయారయ్యే కొలతలు చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, బెల్లం 1 కప్పు, 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు పుట్నాలు, 1/2 కప్పు నెయ్యి. ఇప్పుడు అటుకుల లడ్డు తయారు విధానం చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి వేడైంది. ఇప్పుడు అటుకులు వేసుకోవాలి. 1 కప్పు అటుకులు దూరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇందులో బెల్లం వేస్తున్నాం కాబట్టి లేడీస్కి చాలా మంచిది. బెల్లం 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు. ముందే వేయించుకున్నాను ఈ పల్లీలు. ఇప్పుడు పుట్నాల పప్పు అన్నీ వేసి ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లగా అయింది. వీటిని మెత్తగా మిక్సీ పడుతున్నాను. ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకొని ఇలా చిన్నగా రౌండ్లా ఉండలా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ నీట్గా రౌండ్గా లడ్డూలాగా చేసుకోవాలి. నెయ్యి సరిపోకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని ఇలా రౌండ్లా చేసుకోండి. పెద్ద పెద్దవి చేసుకోకండి, చిన్న చిన్నవి చేసుకోండి. ఎందుకంటే పిల్లలు సగం తిన్న తర్వాత పాడేస్తారు కాబట్టి అందుకే చిన్న చిన్నవి చేసుకోండి. చూడడానికి బాగుంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. చిన్న చిన్నవి చేసుకోండి. ఇలా చిన్న చిన్నవి చేసుకుంటూ ఇలా చిన్న చిన్నవి చేసుకోండి. కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ చేసుకొని నిల్వ పెట్టుకోవద్దు. కొంచెం కొంచెం ఫ్రెష్గా చేసుకోండి. ఇలా చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోండి. చూసారుగా చిట్టి చిట్టి లడ్డూలు ఎంత బాగా తయారయ్యారు. మీ పిల్లలు ఇష్టంగా తింటారు.